హలో ఫ్రెండ్స్, అందరూ ఊహించుకున్నట్టుకునే టీమిండియా అదేవిధంగా పాకిస్తాన్ ఫైనల్లో తడబడింది. వాస్తవానికి చాలా వరకు శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్ తప్పకుండా ఫైనల్కి వస్తుందని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే అంచనాలు తారుమారు చేస్తూ పాకిస్తాను మరి సూపర్ 4లో 2 మ్యాచ్లు విజయం సాధించి మరి అంతిమ 4కు భారత్కు సైంట్ ఉంది. ఇక మ్యాచ్ అనంతరం మన షాహిన్ ఆఫ్రిది మాట్లాడుతూ వాస్తవానికి భారత్ మమ్మల్ని పోటీ అయ్యాక అని చెప్పి చెప్తున్నారు. మేమేంటో ఫైనల్లో చూపిస్తాం, మా తడాక చూపిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక మ్యాచ్ గెలవంగానే ఇంత బల్బ్ అని చెప్పి ఇక సోషల్ మీడియాలో మనోళ్ళు ఇక తెగ హంగామం చేస్తున్నారు. వాస్తవానికి టీమిండియా ఎప్పుడైనా పైచేయి, ఇటు ఆసియా కప్లో కావచ్చు, ఐసీసీ ఈవెంట్లో కావచ్చు, టీమిండియా పైచేయి. అయితే 2 మ్యాచ్లు చిత్తుగా ఓడించిన టీమిండియా ఫైనల్లో కూడా అదే రీతిలో ఆడాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో తప్పకుండా సూర్యకుమార్ యాదవ్, అదేవిధంగా తిలక్ వర్మ, అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఈ ముగ్గురు ఆటగాళ్ళు తప్పకుండా కీలకమైన ఆటగాళ్ళు తప్పకుండా ఆడాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక యాజ్ యూజువల్గా ప్రయోగాలు చేయకుండా నెంబర్ 1లో కానీ నెంబర్ 3లో కానీ సంజు శాంసన్ పంపిస్తే బాగుంటుంది. గత మ్యాచ్లో తన బ్యాటింగ్ రాకుండా అన్యాయం చేసి చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా సంజు శాంసన్ అంటే ఒక విధ్వంసకర ఆటగాడు తప్పకుండా నెంబర్ 1లో కావచ్చు, అదేవిధంగా నెంబర్ 3లో కావచ్చు, కనీసం నెంబర్ 4లో రావాలి. అయితే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అంటే సంజు శాంసన్ కాదనక అక్షర్ పటేల్ను శివన్ దుబే పంపి భారీ మూల్యం చెల్లించుకుంది గత మ్యాచ్లో టీమిండియా. ఇటువంటి ప్రయోగాలు మానుకోవాలి. ఫైనల్లో ఎంత ఒళ్ళు దగ్గర పెట్టి ఆడితే అంత మంచిది. గెలుపు ఉందని చెప్పి, గెలుపు గుర్రం ఉందని చెప్పి పొగరుగా ప్రవర్తిస్తే అది టీమిండియాకు కొంపముచ్చడం చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా టీమిండియా ఫైనల్లో అద్భుతంగా ఆడాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈరోజు శ్రీలంకతో మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ ఆదివారం జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో తప్పకుండా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి కప్పు తీసుకోవాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎలా ఆడుతుందో మీరు కూడా తెలియండి ఫ్రెండ్స్.